వస్తుందండి. ఇది ఎండాకాలంలో ఇది మూడోసారి. ఏప్రిల్ తర్వాత 2-3 టైమ్స్ వచ్చింది ఇది. ఈదిరి గాలిలాగా వస్తుంది. సౌండ్ మాత్రం సౌండ్ వెరైటీగా ఉంది. మా వేప చెట్టు కూడా డ్యాన్స్ చేసేస్తుంది ఎంతో. వర్షానికి ఆనందం కొద్ది వేప చెట్టు డ్యాన్స్ వేస్తుంది అనుకుంటాను. చూడండి, వేప చెట్టు ఉంటుంటే డ్యాన్స్ చేస్తుంది, కానీ మ్యూజిక్ వస్తుంది. అది చూడండి, వేప చెట్టు డ్యాన్స్ చేస్తుంది. మాకు చాలా హ్యాపీగా ఉంటుందండి అది ఊగుతూ ఉంటే. తెలీదు, అదొక రకమైన ఆనందం వస్తూ ఉంటుంది వేప చెట్టు ఊగుతూ ఉంటే. అది చూసారా, అది ఊగుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. దీనికి తేనె పుట్టు కూడా వచ్చింది. ఇవి అప్పుడప్పుడు ఆ తేనెటీగలు వచ్చేస్తూ ఉంటాయి. ఈవినింగ్ టైము గాలి ఎక్కువగా వేసినప్పుడు ఆ తేనె పుట్టు నుంచి తేనెటీగలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లోని. చూడండి ఎంత బాగా ఊగుతుందో వేప చెట్టు. కిందికి వస్తుంది, అండి కొమ్మలు డబ్బా పైకి కిందికి వస్తుంది. అందేస్తే చూస్తారా, వర్షం గట్టిగా ఇస్తుందండి మాకు. ఇప్పుడు ఎండాకాలంలోని ఇది మూడోసారి. ఏప్రిల్ తర్వాత ఇది 3rd టైం మాకు వర్షం పడటం. చూసారా ఉరుములు ఎలా ఉరుముతున్నాయో. ఈదిరి గాలిలాగా వస్తుంది సౌండ్. వేప చెట్లు ఇంత సడన్గా వర్షం పడుతుందండి. ఇప్పటి వరకు బీభత్సంగా ఉంది ఎండ. అట్లా ఇట్లా లేదు, ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది ఎండ. ఉండింది వర్షం ఒకేసారి ఇలాగ పడిపోతుంది. మా తులసి చెట్టు ఇలాగ కొంచెం పాలిపోయిందండి. నా ఫేవరెట్ తులసి చెట్టు మా గార్డెన్లో. నా చిన్న మినీ గార్డెన్, లుబులు గార్డెన్. చూడండి, వాటర్ అంత గట్టిగా వస్తుందో చూడండి. గాలి సౌండ్ ఈదిరి గాలి పడమటి నుంచి ఎక్కువగా వస్తుందండి. చూస్తున్నారా, మంచు తుఫాన్లాగా అలాగ మొత్తం వస్తుంది. కొబ్బరి చెట్టు ఊగుతుంది. ఇది ఇంకా పెద్దగా పడుతుందంటే చాలా హ్యాపీగా ఉందండి వర్షం. భూమి చల్లబడుతుంది కొద్దిగా. వేడెక్కిపోయి అసలు అమ్మ బాబోయ్, ఈ హాట్గా ఉంటే నిద్ర కూడా సరిగ్గా రాదు. పొద్దు నిద్రపోవడం అంతా మనం వేసుకున్నా సరే ఆ హ్యాపీనెస్ ఉండదండి. భూమి చల్లబడితేనే మనం హ్యాపీగా ఉండగలం. చూసారా, వేప చెట్టు డ్యాన్స్ చేస్తుంది చూడండి. భలే హ్యాపీగా ఉన్నది నాకైతే. నాకు మా వేప చెట్టు ఊగుతుంటే హ్యాపీగా ఉంటుంది రండి.